ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ కేబిహెచ్పి సోమాజిగూడ సుచిత్ర హన్మకొండ కొత్తపేట్ చందనగర్ ఖమ్మం. ఈ డబ్బులు ఎందుకు ఇస్తున్నారు బియ్యంకి? ఇప్పుడు ఇచ్చాను, డబ్బులు ఇవ్వలేదు. అధికారులు ఏమన్నారు? అధికారులు మరి చూసుకొని తెచ్చుకోవాలంటారు కానీ అక్కడ జరగట్లేదు. అలాగే జనాలకి ఎంత ఇస్తున్నారు? కేజీకి 12 రూపాయలు ఇస్తున్నామండి. 12 రూపాయలు. మీరు ఎంతకు అమ్ముతున్నారు? మేము 18 రూపాయలు 17 రూపాయలు ఇస్తారండి. అంటే ఇప్పుడు మరి ఈ బియ్యాన్ని ఎవరికి అమ్ముతున్నారు? మీరు ప్రభాకర్కి అమ్ముతున్నారా, కోరాడు శ్రీనికి అమ్ముతున్నారా, పెద్దపాలెం రాజేష్కి అమ్ముతున్నారా, శేషుకి అమ్ముతున్నారా? ఎవరికైనా కావాల్సిన వాళ్ళకి అమ్ముతారు. మరి బియ్యం అమ్మితే క్రైమ్ కదా, పీడీ యాక్ట్ పెడతారు కదా, 6A పెడతారు కదా. మీకు తెలియదు 9 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నాను. చేసేది కరెక్ట్ అంటావు? కరెక్టే, నేను చేసి బియ్యం అమ్మడం కరెక్ట్, 100% కరెక్ట్. ఆ బియ్యాన్ని మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఇవ్వడం కరెక్ట్, నువ్వు బియ్యం అమ్ముకోవడం అంతే. మరి మా ఫ్యామిలీ గడపాలంటే మేము కరెక్ట్. నేనే కాదండి, అందరూ చేసేది ఇదే. ప్రతి రేషన్ డిపో 520 రేషన్ డిపోలు రాష్ట్రంలో ఉన్న అన్ని డిపోలు చేసింది కూడా ఇదే 30,000 మందిలో. రైట్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చందు యాదవ్. గత కొద్ది కాలం నుంచి కూడా రేషన్ డీలర్లకు సంబంధించి ప్రభుత్వ బియ్యాన్ని అక్రమ మార్గాల్లో తరలిస్తూ లక్షలు గడిస్తున్నారంటూ కూడా సుమన్ టీవీకి కొంతవరకు కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి. సో దాని మీద ఏవైతే ఉన్నాయో రేషన్ డీలర్లు ఏంటి, దీని కథ ఏంటి, ఒకసారి సుమన్ టీవీ కూడా ఒకసారి కథనాన్ని ప్రదర్శించింది. దీనికి సంబంధించి ఇసుక తోట సర్కిల్ ఏదైతే ఉందో అందులో కొన్ని డిపోలు, అన్ని డిపోలు కాదు, కొన్ని డిపోలు మాత్రం రేషన్ బియ్యాన్ని అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నాయి. ఎందుకంటే రేషన్ బియ్యాన్ని కొనటం కానీ అమ్మటం కానీ అది నేరం. ఎందుకంటే దాని మీద పీడీ యాక్ట్లు 6A కేసులు కూడా నమోదవుతున్న దాఖలాలు చాలానే ఉన్నాయి. దీనికి సంబంధించి ఏవైతే ఉన్నాయో రేషన్ బియ్యానికి సంబంధించి సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్యమైన మధ్యతరగతి కుటుంబానికి అందాలని చెప్పి అతి తక్కువ రేటుకే రేషన్ బియ్యాన్ని అందించడం జరుగుతుంది. దీన్ని ఆసరాగా తీసుకుని కొద్దిమంది రేషన్ డీలర్లు మాత్రం ఆ రేషన్ బియ్యాన్ని రేషన్ కార్డుదారుల నుంచి, లబ్ధిదారుల దగ్గర నుంచి కొనేసి దాని నుంచి వీళ్ళు అంటే సుమారు కేజీకి 10 రూపాయల నుంచి 13 రూపాయల మధ్యలో కొని దీన్ని 20 రూపాయలు అంటే 18 రూపాయల నుంచి 20 రూపాయల మేర అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. అయితే రేషన్ డీలర్ల సంగతి పక్కన పెడితే ఈ రేషన్ డీలర్ల దగ్గర నుంచి కొంతమంది బడా తిమింగలాలు ఉన్నాయి. ఆ తిమింగలాలు కూడా ఆల్రెడీ ఆ పేర్లు కూడా ఇంతకు ముందు వీడియోలో మీకు చెప్పడం జరిగింది. మరొకసారి ఆ పేర్లు మీ అందరి కోసం చెప్పడం జరుగుతుంది. ఎవరైతే ఉన్నారో కోరాడ శ్రీను, పెద్దపాలెం రాజేష్, సబ్బవరపు శేషు, కొత్తగా ప్రభాకర్, వీరందరూ కూడా వీరి దగ్గర నుంచి రేషన్ బియ్యాన్ని 20 రూపాయలు చెప్పున కొంటూ అర్ధరాత్రి టన్నుల లెక్కన తరలిస్తూ రాష్ట్రాన్ని దాటించి సొమ్ము చేసుకుంటున్నారు, కోట్లు గడిస్తున్నారు. దీనిపైన ఇసుకతోట సంబంధించి ఒక సర్కిల్లో ఉన్న ఒక డిపోకు సంబంధించి ఇలా అక్రమం జరుగుతుందండి. ఏరియా వాళ్ళు కొంతమంది సమాచారం ఇచ్చారు. దానికి ఒకసారి ప్రస్తుతం ఆ డిపో దగ్గరికి వెళ్దాము, అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. డిపో మీదేనా? నాదేనండి. నెంబర్ ఎంత? 562. పేరు? మీ పేరు? వెనిగాల లక్ష్మణరావు. ఈ డబ్బులు ఎందుకు ఇస్తున్నారు బియ్యంకి? ఇప్పుడు ఇచ్చాను, డబ్బులు ఇవ్వలేదు. ఫోన్ ఒకసారి. మీరే కదా ఉన్నది? సరే, ఇప్పుడు ఏంటి చెప్పండి. డబ్బులు ఎందుకు ఇస్తున్నారు? బియ్యం వద్దనుకుని డబ్బులు ఇస్తారు. డబ్బులు ఇవ్వచ్చు. ఎవరు చెప్పారు డబ్బులు ఇవ్వమని? ఎవరు చెప్పలేదండి. కస్టమర్ వద్దు అనుకోకపోతే ఏడ్ చేస్తాం. కస్టమర్ వద్దంటే డబ్బులు ఇవ్వమని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదు. మీరు ఎందుకు ఇస్తున్నారు డబ్బులు? ఇస్తున్నాం, మాకు మరి జరగదు. ఆ బియ్యాన్ని ఏడ్ చేస్తారా? బియ్యాన్ని ఏడ్ చేస్తే మాకు తక్కువ వస్తుంది కదా, అందరూ కలుపుకుంటాం. ఎందుకు తక్కువ వస్తుంది? ఎంత తక్కువ వస్తుంది? గోన్ వెయిట్ తక్కువ వస్తుంది మాకు. గోన్ వెయిట్ తక్కువ వస్తుందండి. ఎంతమందికి డబ్బులు ఇస్తారా? ఎంతమంది కంటే 1-2 చేస్తాం అంతే. ఇంకెవరికి ఎవరు? ఆ బియ్యాన్ని తీసుకెళ్ళి కలుపుతారు. మరి బియ్యం తక్కువ వచ్చినప్పుడు అధికారులకు చెప్పొచ్చు కదా, అంటే ఇలా బియ్యం తక్కువ వస్తుంది మాకు అని చెప్పాం. అధికారులు ఏమన్నారు? అధికారులు మరి చూసుకొని తెచ్చుకోవాలంటారు కానీ అక్కడ జరగట్లేదు. అలాగే ఎక్కడ జరగట్లేదు? స్టాక్ ఇవ్వట్లేదు. గోన్ వెయిట్ ఇవ్వట్లేదండి. ఎవరు ఇవ్వట్లేదు? గొడవనలు ఇవ్వట్లేదు. మరి అలా మాకు ఇవ్వట్లేదు, మేము ఇలా అమ్ముకోవాల్సి వస్తుందని మీరు ఎప్పుడైనా అధికారులకు చెప్పారు? ఎన్నోసార్లు చెప్పాం. అధికారులు చెప్పినా వాళ్ళు అసలు సమస్య లేదు, పట్టించుకోవట్లేదు. అందులోనే ఉందంటున్నారు. ఎందులో ఉంది? గోన్లోనే ఉందంటున్నారు. ఆ బ్యాగ్లోనే ఉందంటున్నారు తప్ప ఎక్స్ట్రా వేయట్లేదు. అంటే ఇప్పుడు మరి ఈ బియ్యాన్ని ఎవరికి అమ్ముతున్నారు? మీరు ప్రభాకర్కి అమ్ముతున్నారా, కోరాడు శ్రీనికి అమ్ముతున్నారా, పెద్దపాలెం రాజేష్కి అమ్ముతున్నారా, శేషుకి అమ్ముతున్నారా? మేము ఎవరికి అమ్మట్లేదండి. ఆ గోన్ వెయిట్ ఎంత తక్కువ వస్తే మేము అందరూ కలుపుకుంటాం. ఇప్పుడు వరకు దగ్గర ఎంతమందికి డబ్బులు ఇచ్చి ఉంటారు? డబ్బులు ఒక 4-5కి ఇచ్చి ఉంటాం ఈ రోజు. అలా ఎన్ని రోజులు ఇస్తారు? రేషన్ ఎన్ని రోజుల నుంచి ఎన్ని రోజులు? 2 రోజులనే అవుతుంది.
ఎన్ని రోజులైనా అవుతుంది? ఒక రోజు 10 రోజులు అవుతుంది, ఒక రోజు 15 రోజులు అవుతుంది. అంటే రోజుకి 4-5 చెప్పి డబ్బులు ఇస్తుంటాం. అంతేనండి. అంటే రోజుకి అంటే ఎన్ని కేజీల వరకు డబ్బులు ఇస్తాం మనం? చెప్పలేమండి. ఒక్కొక్కరు 5 కేజీలు వదిలేస్తారు, ఒక్కొక్కరు 10 కేజీలు వదిలేస్తారు, ఒక్కొక్కరు 20 కేజీలు వదిలేస్తారు. ఓకే, పర్సన్ బట్టి ఉంటుంది. సో ఇంత ఇబ్బంది పడి మీరు ఇంత ఇబ్బంది పడుతున్నప్పుడు ఎలా మాకు ఇలా ఎంత ఇబ్బంది వస్తుంది? గవర్నమెంట్ దగ్గర తీసుకెళ్ళామండి. తీసుకెళ్తే గవర్నమెంట్ మరి మమ్మల్ని ఆలోచించి చేయమంటున్నాం. ఏంటి మా కమిషన్ సరిపోవట్లేదు. మేము మీ టోటల్గా మాకు మొత్తం అన్ని చూసుకుంటే గవర్నమెంట్ ఇచ్చింది 21,000 వస్తుందండి. 21,000లో షాప్ రెంట్, కళాశీకి డబ్బులు, మరి నేను చేస్తున్నాను నాకు డబ్బులు తీసుకుంటే ఎంత మిగులుతుందో గవర్నమెంట్కి లెక్క కూడా చెప్పామండి. అందువల్ల మా కమిషన్ పెంచమంటున్నాం. మా కమిషన్ పెంచండి. మేము బియ్యం కొంటే మా షాప్ సీజ్ చేసి మనం చెప్పాం. ఇప్పుడు చాలాసార్లు విన్నపాలు ఇచ్చామండి. వాళ్ళు ఎటువంటి స్పందన లేదు. బియ్యం కొంటే షాప్ సీజ్ చేసామనంటే అంటే మీరు ఎవరి దగ్గర? మేము కొనం. ఇంకా ఇప్పుడు మా కమిషన్ చాలకే కదా మేము బియ్యం కొనుక్కుంటున్నాం. ఇప్పుడు అలాగా మా గవర్నమెంట్ మాకు ప్రోత్సహిస్తే మా కమిషన్ రూపాయి ఇస్తున్నారండి. మాకు 3 రూపాయలు కావాలా. 3 రూపాయలు అయితే మాకు మొత్తం అన్ని ఖర్చులు మాకు సరిపోతుంది. మాకు జీవితానికి సరిపోతుంది, మా కుటుంబానికి సరిపోతుంది గడపడానికి. ఇప్పుడు మరి ఎంత ఇబ్బంది పడి అప్పుడు గవర్నమెంట్కి చెప్పారు ఇలా మాకు ఇబ్బందులు ఉన్నాయని మీ రేషన్ డీలర్లు చెప్పారా? ఇప్పుడు చెప్పారండి, చాలాసార్లు చెప్పారు. సో మరి ఇంత ఇబ్బంది పడి వ్యాపారం చేయడం ఎందుకు? మరి ఇబ్బంది పడంటే గవర్నమెంట్ ఎప్పటికైనా మాకు దయదలుస్తుందని మేము ఆశతో ఉన్నామండి. రాష్ట్ర ప్రభుత్వం కానీ స్థానిక అధికారులు కానీ లేకపోతే స్థానిక ప్రజాప్రతినిధులు కానీ ఇలా డబ్బులు ఇవ్వండి, ఆ బియ్యాన్ని డబ్బులు మీరు ఇచ్చేసుకుని అని ఏం చెప్తున్నారు? ఎవరు చెప్పరండి. మరి మీరు ఎందుకు చేస్తున్నారు? మరి లాస్ ఎవరికి భరిస్తామండి? లాస్ వచ్చినప్పుడు వ్యాపారం ఎందుకు చేయాలి? నువ్వు వదిలేవచ్చు కదా వ్యాపారం. లాస్ట్ వ్యాపారం ఎందుకు వదిలేస్తారు? గవర్నమెంట్ చూస్తుంది, ఎప్పటికైనా మా బాధ ఉంటుందని మేము ఆశతో ఉన్నాం. గవర్నమెంట్ చూస్తుందని బియ్యం అమ్మేసుకుంటావా? ఎందుకు అమ్మేసుకుంటా? ఎవరు అమ్ముకుంటున్నారు? మరి ఏం చేస్తున్నాయి బియ్యం? ఇప్పుడు వీళ్ళ దగ్గర జనాలు వదిలేసిన డబ్బులు ఓకే, ఎవరైతే కస్టమర్లు ఉన్నారో వీళ్ళు ప్రజలు ఉన్నారు వాళ్ళు వదిలేస్తున్నారు బియ్యం, దానికి డబ్బులు ఇస్తున్నాం. ఆ బియ్యం అంతా ఏమవుతుంది? ఆ బియ్యం అంతా ఎంత బియ్యం వచ్చేస్తుందండి? లాస్ట్ బియ్యం ఎంత అవుతుంది అనుకుంటున్నారు? మీరు ఏం చెప్పి రోజుకో 10 మందికి ఇస్తానన్నారు. 10 మందికి 10 కేజీలు తీసుకోండి, రోజుకు 100 కేజీలు. నెలకి ఎన్ని రోజులు ఇస్తున్నారు రేషన్? 6 నుంచి 10 రోజుల వరకు ఇస్తానండి. ఎందుకు 15వ తారీఖు వరకు ఇస్తారు? 27వ తారీఖు బియ్యం ఉండాలి కదా, జనాలు వచ్చి పట్టుకెళ్ళిపోతే బియ్యం ఎక్కడ ఉంటాయి? ఓకే, మీరు వదిలేసిన బియ్యం ఎన్ని కేజీలు అవుతున్నాయి రోజుకి? ఇప్పుడు నువ్వు చెప్పినట్టు 100 కేజీలు అవుతున్నాయి రోజుకి. 10 రోజులకు 1 టన్ను అవుతుంది. ఈ టన్ను బియ్యం ఏమవుతుంది? టన్ను బియ్యం ఏటవుతుంది? ఎవరికోళ్ళు కావాల్సిన వాళ్ళకి అమ్ముతారు. కావాల్సిన వాళ్ళు ఎవరాలు? హోటల్లో వాళ్ళు ఉంటారు కదండి, పకోడి బొల్లలు హోటల్లో వాళ్ళకి అమ్మేసుకుంటున్నారు. అంతే తప్పితే కానీ ఇలాగ మేము ఇలా ఇబ్బందులు పడుతున్నాము, ఇలా ప్రజలకి ఇలా చేస్తున్నాము, హోటల్కి అమ్మేసుకో. మరి వీళ్ళు మిగతా వాళ్ళకి కూడా ఇవ్వకుండా హోటల్కి అమ్మేసుకోవచ్చు కదా మొత్తం బియ్యం. అలా కాదండి, మీ పాయింట్ ఇప్పుడు నేను చెప్పాను, మీరు అడిగిన దానికి అన్నిటికీ సమాధానం చెప్పాను. ఇది గవర్నమెంట్ దగ్గర తీసుకెళ్ళండి దయచేసి. మా విన్నపం మా తరపు నుంచి తీసుకెళ్ళండి. మేము బియ్యం కొనుక్కోకపోతే బతకలేమండి, రన్ చేయడం చాలా కష్టం. అలాగే అండి మీరు అన్నట్టు పాయింటే. అలాంటప్పుడు ఎందుకు చేస్తున్నారు అని అన్నప్పుడు గవర్నమెంట్కి మా విన్నపాలు పెట్టామండి. విన్నపాలన్నీ చూస్తున్నారు. మీ బాధలన్నీ తీరుస్తాం, కొంచెం ఓర్చుకోండి అన్నారు. ఏ కస్టమర్కి మీరు ఇబ్బంది కలిగించద్దు. ఎంత లాస్ వస్తుంది మీకు నెలకి? ప్రతి నెల ఎంత లాస్ వస్తుంది మీకు? ఒక సాధారణమైన కుటుంబం జీవించడానికి చెప్తున్నాను, ఒక సాధారణమైన కుటుంబం జీవించడానికి మినిమం 40 నుంచి 50 వేలు కావాలండి. ఇప్పుడు షాప్ రెంట్ అండి, కళాశీ డబ్బులండి, రోజుకి 1000 రూపాయలు అండి ఆయనకి. మరి నాకు నేను పని చేస్తున్నాను, నాకు తీసుకోవాలి కదండి. దీన్ని బట్టి నాకు వచ్చింది ఈ గోల్డ్ డబ్బులతోటి మొత్తం 21,000 వస్తుందండి. 21,000 తోటి ఇవి తీసేస్తే ఎంత మిగులుతుందండి? అతనికి 1000 రూపాయలు 10 రోజులు చేసాం అనుకోండి, ఆయనకు 1000 రూపాయలు 10,000 అండి. 10,000 రూపాయలండి. 11,000 ఉంటుంది. 11,000 మరి నేను చేశానండి, కొన్ని 500 తీసుకుందాం. అదేనండి 5,000 అండి నాకు, అంటే 15,000 అయ్యిందండి. ఇంకెంత ఉందండి? 6,000. 21,000 మీరు మొత్తం వస్తుంది. 5,000 అండి. నెలకి 21,000 వస్తుంది. 21,000 కళాశీకి 10,000 అండి. ఇంకెంత ఉంటుంది? 11,000. 11,000 నేను ఒక 5,000 నేను ఒక 500 వేసుకుంటాను. నా షాప్ నాది కాబట్టి నేను 5 షాప్ రెంట్ 11,000. షాప్ రెంట్ అంతా 5,000 అండి. 5,000. ఇంకా మీకు ఎంత ఉంటుంది? 6,000 ఉంటుంది. ఈ 6,000తో బతుకుతున్నారు మీరు? 6,000తో బతకడం కాదండి, షాప్ రెంట్ అతనికి 10,000 అండి, నేను ఒక 5,000 తీసుకున్నానండి. షాప్ రెంట్ 5,000 అండి. ఎంత అయిందండి? 20,000 అయింది. 1000 రూపాయలు ఉంటుందండి, బతుకుతారు ఎవడైనా? మరి అందుకే మేము భయం కొనుక్కొని చేస్తున్నామండి. ఇది మీరు దయచేసి గవర్నమెంట్ దగ్గరికి తీసుకెళ్ళండి, వాళ్ళని ఆలోచింపు చేయనివ్వండి. ఒకవేళ మీకు నష్టం వస్తుందంటే వాళ్ళే మూసిమనండి. ఇంకా లాస్ వచ్చినప్పుడు ఎందుకండి? బియ్యం కొనుక్కొని ఎవరు ఏమండి? బియ్యం కొంటే నేరం అంటారు. మా బాబుకి కిడ్నీ ప్రాబ్లం అండి, నాకు ఆస్తమా అండి. లేదండి చెప్తాను, మా ఫ్యామిలీ ఇష్టం చెప్తున్నాను. చూడండి బాబుకి తీ బాబు, ఈ బాబుకి తీ బాబు లేరా లేదండి, గవర్నమెంట్ తెలియాలండి. ఇది మీరు ఖచ్చితంగా గవర్నమెంట్ పెట్టండి దయచేసి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ బాబుకి ఏదైతే ప్రాబ్లం ఉందో నా పేరు గుర్తించుకో, చందు యాదవ్.
నా ఛానల్ గుర్తించుకో, సుమన్ టీవీ. ఈ బాబుకి ఏదైతే ప్రాబ్లం ఉందో ఇక్కడ వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరి ముందు మాట ఇస్తున్నాను. ఈ బాబు కోసం నేను ఇంకో వీడియో చేస్తాను. దేనికి? మనోడు ఆరోగ్యం కోసం ఎవరైనా సహాయ సహకారాలు ఇస్తే నేను 100% నీ ముందే చెప్తున్నాను, చేస్తాను. ఓకేనా? ఇది సపరేట్. నేను మళ్ళీ అందుకే చెప్తున్నాను, ఇది ఈ వీడియో పక్కన పెట్టి బాబు కోసం నేను మళ్ళీ సపరేట్గా వచ్చి నేను వీడియో చేసి దానికోసం ఎవరైనా దాతలు ఉంటే సహాయం చేయమని నా ఛానల్లో కింద స్క్రోలింగ్ నెంబర్ కూడా ఇస్తాను. ఓకే కదా? అందరికీ నలుగురికి దీర్ఘకాలిక వ్యాధులేనండి. ఇన్ని వ్యాధులు పెట్టుకొని ఈ డబ్బులతోటి జీవించడం సాధ్యమా? ఇప్పుడు బాబుకి మొన్న ₹1,00,000 అయిందండి. మళ్ళీ ఈ నెలలో ₹1,00,000 పెట్టాలి. నేను ఎక్కడి నుంచి తెస్తానండి డబ్బులు? చెప్పండి. 56,000 అండి ఒక్కొక్క ఇంజక్షన్ అండి. మనం ఇప్పుడు చెప్తున్నాను, ఒకటి గుర్తించుకోండి. మనం ఇప్పుడు ఇంట్లో పరిస్థితి బాగాలేనప్పుడు దానికి వేరే, ఇప్పుడు ఈ వ్యాపారం ఇంట్లో పరిస్థితి బాగాలేదని తప్పుగా అర్థం చేసుకో. మళ్ళీ చెప్తాను, మీ కుటుంబం ఖర్చులు ఏ విధంగా చూసినా ₹1,00,000 పైన అవుతుంది కదా. అవునండి, అవుతుంది. మరి ఈ షాప్ మీద నీకు అంత డబ్బులు ఎక్కడ వస్తున్నాయి? రావట్లేదు. మరి అదే కదా, మరి ₹1,00,000 ఖర్చు ఎలా పెడుతున్నావు నువ్వు? నేను ఖర్చు అలా పెట్టడం అంటే మేము అప్పులు చేసి పెట్టుకుంటున్నామండి. ఎంత నెలకు ఎంత అప్పు చేస్తావు? 1,00,000 అప్పు చేస్తావు? నెలకు కాదండి, ఈ బాబుకి 6 నెలలకి రివర్స్ అవుతుందో తెలియదు, సంవత్సరంకో తెలియదు, 2 సంవత్సరాలకో తెలియదు. ఇప్పటికి 2 years అయ్యింది. 2 yearsకి మళ్ళీ రివర్స్ అయిపోయింది. ఇప్పుడు 1,50,000 మేము పెట్టాలి. ఇప్పుడు ఆల్రెడీ 75,000 పెట్టాను, అప్పు చేసుకొని పెట్టాను. మళ్ళీ ఈ నెలలో ఇంజక్షన్ 25వ తారీఖు వేయాలి. ఇంకో 75,000. ఏ హాస్పిటల్ ఇస్తున్నా ఇంజక్షన్? మెడికవర్ అండి. గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ వేయరండి. మరి గవర్నమెంట్ హాస్పిటల్కి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళానండి. వెళ్తే వాళ్ళు ఏంటన్నారంటే ఆపరేషన్లు కానీ లేకపోతే బెడ్ రీడింగ్ అయిపోతే దీనికోసం నేను రేపు వచ్చి మాట్లాడతాను. ఇప్పుడు చెప్పండి, రేషన్ కోసం ఇప్పుడు నెలకి మీ ఖర్చులకి ఇంచుమించు ₹1,00,000 అవుతుంది. మీరు దీని మీద వచ్చింది మహా అయితే ఇప్పుడు ₹21,000 మీకు నెలకు వస్తుంది. 21,000లో ఆ పనిచేసిన ఆయనకి 10,000 ఇచ్చేస్తారు, షాప్ రెంట్ 5,000 పోతుంది. 40,000 నుంచి 50,000 ఉండాలండి ఏ కుటుంబానికి. అలా కాదు, నీకు చెప్తున్నాను, 20,000 ఖర్చులకి వెళ్ళిపోతుందండి. 1,000 మిగులుతుందండి. 1,000 తోటి ఏ ఫ్యామిలీ ఎవడైనా బతుకుతాడా? బతకగలడా? బతకలే. అందుకనే నేను ప్రభుత్వానికి నేను విన్నవించుకుంటున్నాను. నేను చెప్పేది ఏంటంటే, ఓకే నువ్వు ప్రభుత్వానికి విన్నవించుకున్నావు, ఇబ్బంది పడి వ్యాపారం చేయటం ఎందుకు? దీని బదులు ఏదో ఇంకో వ్యాపారం చేసుకోవచ్చు కదా. దీని బియ్యం అమ్ముకోవడం ఎందుకు? అది క్రైమ్ కదా. పీడీ యాక్ట్లు పెడతారు, మీకు ఎవరికి చెప్పలేదా? 6A కేసు పెడతారు, 6A వచ్చి మీకు ఎవరికి తెలియదా? ఎన్ని సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నావు నువ్వు? నేను 9 సంవత్సరాలు అవుతుందండి. 9 సంవత్సరాల నుంచి ఎన్ని 6A కేసులు నమోదయ్యాయి? ఒకటేనండి. ఒకటే. మరి ఎందుకు నమోదు చేశారు వాళ్ళు? ఇలాగే బియ్యం కొనుక్కుంటున్నామని నమోదు చేశారు. మరి అధికారులకు చెప్పలేదా? నా ఫ్యామిలీ పరిస్థితి బాగాలేదు, నేను బియ్యం కొనుక్కుంటాను, ఇలాగే వ్యాపారం చేస్తాను, నువ్వు ఎందుకు నా మీద కేసు పెడతాను అనేసి అధికారులు ఎందుకు అడగలేదు నువ్వు? వాళ్ళు కేసు రాసుకుని వెళ్ళిపోతున్నారండి. మరి బియ్యం అమ్మితే క్రైమ్ కదా, పీడీ యాక్ట్ పెడతారు కదా, 6A పెడతారు కదా. మీకు తెలియదా? 9 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నాను నువ్వు. ఎంత దర్జాగా చెప్తున్నాను నేను బియ్యం అమ్ముకుంటాను. అధికారులకు కూడా తెలుసు, ప్రభుత్వానికి కూడా తెలుసండి. తెలిసినా కూడా మరి మా కమిషన్ పెంచట్లేదండి. ఎవరు లోపం అనుకోవాలి చెప్పండి. ఓకే, మీరు న్యాయంగా ఉండండి, న్యాయంగా పని చేసుకోండి అని చెప్పారు ఆయన. అన్యాయంగా అంటే అదే రైస్లు అవి కొనుక్కొని అక్రమాలు చేయకండి అని చెప్పారు. సో మరి ఎమ్మెల్యే గారు చెప్పారు కదా, మరి ఎమ్మెల్యే గారు చెప్పినప్పుడు ఎవరైనా వస్తే చేతులు కట్టేసి ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకెళ్ళిపోతారండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే అక్రమాలు అంటే ఎలాగంటేనండి, ఇప్పుడు బియ్యం కావాలని మనిషి వచ్చాడండి, మా దగ్గర బియ్యం ఉంచుకొని బియ్యం ఇవ్వను డబ్బులు ఇస్తాను అని చెప్తే అక్రమం అండి. వీళ్ళే ఫ్రీగా ఫ్రీ విల్ నాకు బియ్యం వద్దు డబ్బులు తీసుకుంటాం అని ఉంటే అది అక్రమం అవుతుందా? సక్రమం అవుతుంది. అది సక్రమే. మా దృష్టిలో సక్రమేనండి. మా దృష్టిలో సక్రమే. నీ దృష్టి నా దృష్టి కాదండి. ఏంటి గవర్నమెంట్ తీసుకెళ్ళండి, నేను నిలబడతాను. తీసుకెళ్ళమనండి. చేసేది కరెక్ట్ అంటావు? కరెక్టే. నేను చేసేది అమ్మడం కరెక్ట్, 100% కరెక్ట్. ఆ బియ్యాన్ని మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఇవ్వడం కరెక్ట్, నువ్వు బియ్యం అమ్ముకోవడం అంతే. మరి మా ఫ్యామిలీ గడపాలంటే మేము కరెక్ట్. నేనే కాదండి, అందరూ చేసేది ఇదే. ప్రతి రేషన్ డిపో 520 రేషన్ డిపోలు రాష్ట్రంలో ఉన్న అన్ని డిపోలు చేసింది కూడా ఇదే 30,000 మందిలో. అర్థమవుతుందండి? ఇదే గవర్నమెంట్కి విన్నపం ఏంటంటే, మేము బతకాలంటే మాకు ₹3 కమిషన్ చెయ్యాలి. ₹3. మీరు ఎంత కొంటున్నారు ఇప్పుడు? జనాలకి ఎంత ఇస్తున్నారు? కేజీకి ₹12 ఇస్తున్నామండి. మీరు ఎంత అమ్ముతున్నారు? మేము ₹18, ₹17 ఇస్తారండి. అంటే రేట్లు బట్టి. ఎవరు ఇస్తారు మీకు? ఎవరో ఈ పకోడీ బళ్ళు ఆలేనండి. పకోడీ బళ్ళు ఎందుకు కొనుక్కుంటారు? పకోడీ వేసుకోవడానికి అండి, టిఫిన్ సెంటర్లో దోశలు వేసుకోవడానికి. అంతేగాని ఇంకా పెద్దపాలెం రాజేష్ కానీ ఎవరికి నైట్ లోడ్లు వెళ్ళవు. పొగలు వచ్చి పట్టుకెళ్తారు. వీళ్ళు ఎప్పుడు వచ్చి పట్టుకెళ్తారు పకోడీ బండి? ఎప్పుడు పట్టుకెళ్తారు, ఇప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు పట్టుకెళ్తారు. ఇప్పుడు ఏ పకోడీ బండికి అమ్ముతున్నావు నువ్వు? ఎక్కడ ఎవరో వస్తారండి, ఎవరో తెలియకుండా మాకు తెలియదండి. ఎవరైనా వస్తారు, బియ్యం ఉన్నాయని అంటే ఇప్పుడు ఎవరో ఒకరు వచ్చి ఏంటి బియ్యం ఉన్నాయంటే అమ్మేస్తావా? మరి ఇస్తాను. మరి 25 కేజీలు అంటే 25 కేజీలు, 20 కేజీలు అంటే 20 కేజీలు. అలాగే ఇచ్చేస్తారు.
లోడ్లు అయితే తలరెచ్చరు, అవునండి. ఆటోల ద్వారా లోడ్లు అయితే వెళ్ళవు నైట్ టైం కానీ మధ్యాహ్నం మధ్యాహ్నం కానీ తెల్లవారిపాటు 3 గంటలు కానీ లోడ్లు వెళ్ళవండి. ఓకేనా? నువ్వు కొనుక్కుని అంటే నువ్వు ఏవైతే కొంటున్నావో అవన్నీ కూడా టన్నుల లెక్కన చెప్పిన ఆటో వాళ్ళకి పకోడి బండులకు అమ్మేస్తావు, అంతే కదా? అంతే. సో ఇది ఇక్కడ పరిస్థితి. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్య మధ్యతరగతి ప్రజల కోసం తక్కువ రేటుకే రేషన్ బియ్యాన్ని అందిస్తున్నాయి. కొంతమంది రేషన్ డీలర్లు, మళ్ళీ చెప్తున్నా, కొంతమంది రేషన్ డీలర్లు దాన్ని ఆ రేషన్ బియ్యాన్ని అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇదే కోణం ఈరోజు డిపో నెంబర్ అంత 562 డిపోలో జరుగుతున్నట్టు సమాచారం రావడంతో సుమన్ టీవీ ఆ సంఘటనా స్థలానికి వచ్చింది. సో అది నిర్ధారించింది. ఆ వీడియోలన్నీ మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. కట్ చేస్తే ఎందుకయ్యా నువ్వు ఇలాగ అమ్ముతున్నావంటే, ఇలాగ అమ్మకపోతే మేము బతకలేము, ప్రభుత్వం ఇచ్చే డబ్బులు మాకు సరిపోవట్లేదు, మాకు నెల ఆ ప్రభుత్వం ఏదైతే ఉన్నాయో ఈ బియ్యం ద్వారా వచ్చే డబ్బులు సరిపోవట్లేదు, అందువల్ల కేజీని నేను 13 రూపాయలు, ఎవరైతే ప్రజలు ఉన్నారో 12 రూపాయల నుంచి 12 రూపాయల వరకు నేను కొనుక్కుంటున్నాను, దాన్ని 17 నుంచి 18 రూపాయల వరకు నేను అమ్ముకుంటున్నాను. ఎందుకంటే నా కుటుంబ పోషణ నాకు ఇంపార్టెంట్ కాబట్టి నేను ఇలా చేసుకుంటాను. అధికారులకి తెలుసు, ప్రజాప్రతినిధులు తెలుసు, ఇవన్నీ కూడా నేను విషయాలు చెప్పాను. కానీ ఎవరు కూడా నా కుటుంబ పరిస్థితి దృష్ట్యా ఎవరు పట్టించుకోలేదు. అందువల్ల నేను విధంగా అమ్మి సొమ్ము చేసుకుంటున్నాను, ఇది తప్పు అని తెలిసినా నాకు తప్పట్లేదు అంటూ కూడా ఒక ఏం పేరు లక్ష్మణరావు చెప్తున్నారు. సో ఎప్పటికైనా నిజంగా రేషన్ బియ్యాన్ని ఇలాగా అమ్మటం కానీ కొనటం కానీ రెండూ తప్పే, రెండూ చట్టబద్ధం కాదు. ఎందుకంటే 6A కేసులు పెడతారు, రేషన్ బియ్యం అక్రమంగా తరలిసిన పీడీ యాక్టులు కూడా పెడతారు. అధికారులు ఆల్రెడీ డిపో మీద 6A కేసు రాశారు. చాలా డిపోలు, అంటే ఇది ఒక డిపో ఉదాహరణ మాత్రం, ఇంకా వైజాగ్లో ఇసుక తోట సర్కిల్కి సంబంధించి చాలా డిపోలు ఉన్నాయి, చాలా డిపోలపైన కేసులు కూడా ఉన్నాయి. అయినా సరే వీళ్ళు ఇలా చేస్తూ ఉన్నారు. ఎందుకు చేస్తూ ఉన్నారంటే నా కుటుంబ పరిస్థితుల దృష్ట్యా నేను చేయకం తప్పదు అంటూ కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు. సో ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు స్పందించి, ఎవరైతే సివిల్ సప్లై అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ స్పందించి ఎవరు చేసినా కూడా తప్పే కాబట్టి వీళ్ళని శిక్షిస్తారని అందరితో పాటు మనం కోరుకుందాం. మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. వీడియో జర్నలిస్ట్ రవితేజతో చందు, సుమన్ టీవీ, విశాఖపట్నం.